మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సర్వలోక రక్షకునిగా ఆ మెస్సయ్య భూలోకంలో జన్మించిన విశేషాన్ని ప్రపంచమంతా ధ్యానించి వేడుక చేసుకోవడం మనం చూస్తున్నాం. ఆయన జననం గురించి బైబిల్లో చాలా క్లియర్గాను పూర్తిగాను ఇవ్వబడింది. జననం తర్వాత ఆయన బాల్యం ఏంటి, ఆయన బాల్యం గురించి చిన్న వయసులో ఎక్కడున్నారు, ఏమి చేశారు, ఎలా పెరిగారు అనే విశేషాలు బాల్యం గురించి బైబిల్లో ప్రస్తావించలేదు. బట్ కొన్ని వచనాలు మాత్రము ఆ బాల్యం గురించి రిఫ్లెక్షన్ ఇస్తాయి. బైబిల్ ప్రకారం ఆయన బాల్యాన్ని, చిన్న వయసులో జరిగిన విషయాలన్నీ లోతుగా అందించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వాక్యానుసారమైనటువంటి వివరణ చూద్దాం. ముఖ్యంగా లూకా సువార్తలో లూకా గారు ఆయన జననం గురించి ఎంత గొప్పగా రాశారో ఆయన బాల్యం గురించి 2 వాక్యాలు మాత్రం ప్రస్తావించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వాక్యంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని. ఈ వాక్యం ఎప్పుడు రాయబడింది అంటే 8 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారి బాల్యం గురించి రాయబడింది. అంటే మొదటి సంవత్సరం నుంచి 12 సంవత్సరాల మధ్య ఈ వాక్యం వర్తిస్తుంది. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వాక్యంలో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. ఇది ఎప్పుడు అంటే 12 సంవత్సరాల తర్వాత యెరూషలేము దేవాలయ ప్రవేశం చేసినప్పుడు, యెరూషలేం దేవాలయ ప్రవేశం తర్వాత విషయాలు రాస్తాడు. అంటే 12 సంవత్సరాల తర్వాత. మొదటి 12 సంవత్సరాలకు ఒక వచనాన్ని ప్రస్తావించాడు. 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వచ్చేంత వరకు ఈ వచనాన్ని ప్రస్తావించాడు. సో ఈ 2 వాక్యాలు ఆయన బాల్యం గురించి లూకా చాలా క్లియర్గా చక్కగా రాశాడు. యేసుక్రీస్తు వారి జననం బెత్లెహేములో జరిగింది అని అందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా స్పష్టంగా తెలియచేయబడింది. అలాగే ఇతర సువార్తలు మత్తయి, లూకా, మార్కు కూడా చాలా క్లియర్గా చక్కగా వివరించారు. అది దావీదు ప్రాంతం, దావీదు స్థలం, అక్కడే పుట్టారు. అది యేసు యొక్క పూర్వీకుల నగరం. అక్కడ జన్మించినటువంటి యేసు బెత్లెహేములో ఎక్కువ రోజులు అక్కడ ఉండలేదు. పుట్టిన 8వ రోజునే ఆయన యెరూషలేముకు వచ్చినట్లు మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యూదుల చట్టం ప్రకారం యూదుల అబ్బాయిలందరూ కూడా సున్నతి పొంది దేవునికి ప్రతిష్ఠించాలి. అలా ధర్మశాస్త్ర విధిని నిర్వహించడానికి యెరూషలేము మందిరానికి వచ్చి ప్రతిష్ఠించారు వాళ్ళు. లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 39 వాక్యాల ప్రకారం యెరూషలేములో ఆ సందర్భాన్ని లిఖించారు. అక్కడ సిమియోను అనే యాజకుడు, అన్న అనే ప్రవక్తి, వీరు మెస్సయ్య వచ్చే వరకు కూడా బ్రతికే ఉన్నారు. మెస్సయ్య కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన్ని ఎత్తుకొని మెస్సయ్య అని నిర్ధారించుకొని రక్షణ ఈ బాలుని ద్వారా తీసుకురాబడింది అని దేవుని ఆత్మ ద్వారా కొన్ని విషయాలు చెబితే, ఆ విషయాలు, ఆ మాటలు విన్న తల్లిదండ్రులైన మరియా యోసేపులు ఆశ్చర్యపోయారు. లూకా సువార్త 2:33 ప్రకారం వారు ఆశ్చర్యపోయారు అని చూస్తాం. ఈ సందర్భం తర్వాత హేరోదు రాజు రక్షకుని యొక్క వార్త విని భయము నొంది జ్ఞానులు వస్తే జ్ఞానులు కూడా మిస్లీడ్ చేయాలని చూశాడు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించే ప్రయత్నం చేశాడు. ఆ హేరోదు విధ్వంసం నుంచి తప్పించుకోవడానికి దేవదూత చెప్పిన ప్రకారం ఈజిప్టుకు వెళ్ళిపోయారు. ఆ బాలుడిని తీసుకుని ఈజిప్టుకు వెళ్ళి ఈజిప్టులో కొంతకాలం ఉన్నారు మరియా యోసేపులు. హేరోదు చనిపోయేంత వరకు అక్కడే ఉండాలని దేవదూత చెప్పింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రకారం తెలుస్తోంది. హేరోదు చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు. అయితే యేసువారు కానీ తల్లిదండ్రులు కానీ బెత్లెహేములో కానీ యెరూషలేములో కానీ నివసించలేదు. చిన్ననాటి ఇల్లు అనేది నజరేతులో ఉంది. నజరేతులోనే వారు నివసించారు. నజరేతువాడు అని పిలువబడ్డాడు. నజరేతులోనే వారు కాపురం ఉన్నారు. మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను కూడా మనం నజరేతువాడనే నజరేతులో నివసించాడనే చూస్తాం. ఇక బైబిల్లో వ్రాయబడిన యెరూషలేములో పాసోవర్ డే, పస్కా పండుగ గురించి చూస్తాం. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసున్నప్పుడు యెరూషలేములోకి మళ్ళీ ప్రస్తావించబడ్డారు. యెరూషలేములోకి వస్తారు, పస్కా రోజు ప్రస్తావించబడ్డారు లూకా సువార్త 2వ అధ్యాయం ప్రకారం. ఇదొక్క సందర్భాన్నే లూకా గారు ఎందుకు రికార్డ్ చేశారు అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. యేసుక్రీస్తు వారు దేవుని అద్వితీయ కుమారుడు అని నిర్ధారించబడింది కాబట్టి ఈ ఒక్క వాక్యాన్ని ఆయన ప్రస్తావించాడు. ఇది దేవదూతల నుండో ప్రవక్తల నుండో రాలేదు, యేసువారి నోట నుంచే వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయం 49 ప్రకారం ఆయన నోట నుంచి వచ్చిన అద్భుతమైన మాటలు విని అందరూ కూడా ఆశ్చర్యపోయారు కాబట్టి ఆ ఒక్క రికార్డ్ని లూకా రికార్డ్ చేశాడు. అందుకే 8వ రోజు సిమియోను ప్రవచించటం, 12వ సంవత్సరంలో యెరూషలేములో యేసుక్రీస్తు వారు బోధించడం వెనుక దైవిక ఉనికి తెలియచేస్తాయి కాబట్టి ఈ 2 సందర్భాలు లిఖించాడు. మిగతా సాధారణ జీవితం రాయబడలేదు, కానీ ఈ 2 చాలా అద్భుతమైనవి, ముఖ్యమైనవి కాబట్టి అక్కడ సిమియోను గురించి అన్నా ప్రవక్తలు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని తెలియజేయడానికి ఆ రికార్డు,
అలాగే యేసుక్రీస్తు వారి బోధన నుంచి, ఆయన నోట నుంచి వచ్చినటువంటి ఈ అద్వితీయ దైవిక ఉనికి తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ రెండవ రికార్డు, ఈ రెండు విషయాలు ప్రాముఖ్యమైనవని గ్రహించినటువంటి లూకా ఈ రెండు విషయాలు కూడా రికార్డ్ చేశాడు. మిగతా సాధారణ జీవితం అంతా వ్రాయబడలేదు. దైవిక ఉనికి మనకు ప్రత్యక్షపరిచే విషయాలు మాత్రమే రాశారు. ఆ తర్వాత 30వ సంవత్సరంలో మళ్ళీ యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. సో యేసు పుట్టినప్పుడు బెత్లెహేము, అలాగే 8 రోజులకే యెరూషలేముకు వెళ్ళటం, 2 ఏళ్ళు అక్కడే ఉండిన తర్వాత హేరోదు గురించి మళ్ళీ ఈజిప్టుకు వెళ్ళిపోవడం, హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ నజరేతుకు రావడం, బాలుడు ఏ విధంగా ప్రయాణించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వాక్యం ప్రకారం జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలమునొంది దేవుని దయలో పెరిగాడు. అది 12వ సంవత్సరం వరకు. అక్కడ ఎలా అయితే ఎదిగాడో, 12 సంవత్సరాలు ఎలా అయితే అక్కడ దేవుని దయతో ఎదిగాడో, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వ్రాయబడింది లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వాక్యం ప్రకారం యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. సో 8వ రోజు నుండి 12 సంవత్సరాల లోపు ఏ విధంగా అయితే రాయబడిందో, 12వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఆ వాక్యమే, అలాంటి వాక్యమే వ్రాయబడింది. సో అక్కడే ఎదిగి వర్ధిల్లాడు. ఆ వాక్యం కూడా అందుకే వ్రాయబడింది. 30వ ఏట దేవుని పని స్టార్ట్ చేశాడు, దేవుని యొక్క రాజ్యస్థాపన చేశాడు కాబట్టి, బాప్తిజం తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ 30 ఏట నుంచి వ్రాయబడింది. అంతేగాని ఎక్కడికి వెళ్ళలేదు, ఏ దేశము వెళ్ళలేదు. పైగా ప్రతి సంవత్సరం యెరూషలేముకు హాజరు కావాలి. పస్కా పండుగకి వాళ్ళు హాజరయ్యేటువంటి అలవాటు ఉంది యూదులందరికీ. యోసేపు మరియులు కూడా ఖచ్చితంగా అది పాటించారు అని లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వాక్యంలో రాశారు. అది యూదుల ఆచారం, అది పాటించారు ఖచ్చితంగా. 30వ సంవత్సరం వరకు కూడా తల్లిదండ్రుల వద్ద నజరేతులో ఎదిగి వృద్ధి పొందాడు అని బైబిల్ ప్రకారం చాలా ప్రామాణికంగాను క్లియర్గాను అర్థమవుతుంది. ఇది జరిగినటువంటి సత్యం. ఇక అదర్ సోర్సెస్లోకి వెళితే యూదుల ఆచార వ్యవహారాల గురించి అప్పటి గ్రంథాల నుండి, అలాగే ద యురేంటియా అనేటువంటి బుక్ ప్రకారం కూడా ఒక స్పిరిచువల్ రిఫరెన్స్ బుక్ ఇది, ద యురేంటియా బుక్ అనేది. ఈ విషయాల్లో కూడా యేసుక్రీస్తు బాల్యం గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. చాలా చోట్ల ఈ విషయాలు ప్రామాణికమైనవిగా పరిగణించినప్పటికీ కూడా ఇవి ప్రామాణికమైనవి అయితే కాదు. కానీ బైబిల్కి సంబంధించి, ఆయన బాల్యానికి సంబంధించి వాక్యానుసారంగా కొంచెం దగ్గర పోలికలు ఉండడాన్ని బట్టి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. సో నేను కొన్ని విషయాలు నేను ఇస్తాను. యేసు పుట్టిన బెత్లెహేము నుంచి యెరూషలేముకు వెళ్ళడాన్ని చూస్తాం. ఆ తర్వాత హేరోదు చనిపోయేంత వరకు ఈజిప్టులో, ఆ తర్వాత మరలా నజరేతుకు వచ్చారు, అక్కడే శాశ్వతంగా నివసించారు అని మనకు అర్థమైంది. అందుకే యేసును నజరేయుడైన యేసు అన్నారు. పొంతు పిలాతు కూడా శిలువ మీద శాసనం కూడా రాశాడు, నజరేయుడైన యేసు యూదులకు రాజు అని, INRI అంటాం. సో నజరేతు వాడు నజరేతులోనే నివసించాడు. ఇక్కడ వరకు మనకు క్లియర్. ఇంతవరకు బైబిలే మనకు చాలా క్లియర్గా ఇచ్చింది కాబట్టి మిగతా సోర్సెస్ మనకు అవసరం లేదు. ఆ నజరేతుకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారికి దాదాపు 3 సంవత్సరాల 2 నెలల వయసు. ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు. నజరేతుకు వచ్చే మార్గంలోనే యోసేపు ఈ బిడ్డని వాగ్దాన పుత్రుడు అని, మెస్సియా అని చెప్పి తెలియనివ్వకూడదు, చెప్పొద్దు అని మరియని ఒప్పిస్తాడు. హేళన చేస్తారు, నవ్వుతారు కాబట్టి దాచి ఉంచడానికి, జాగ్రత్తగా పెంచడానికి మరియను ఒప్పిస్తాడు. 4వ సంవత్సరం వచ్చేసరికి 4వ సంవత్సరంలో యాకోబు అనే స్నేహితునితో ఆనందంగా ఆటలాడేవాడు అని తెలియజేయబడింది. వారి కుటుంబంలో గొప్ప సందర్భం ఏంటి అంటే జేమ్స్ పుట్టడం. 4వ సంవత్సరంలో యేసు ఉన్నప్పుడు తమ్ముడైన జేమ్స్ పుట్టాడు. అలా పుడుతున్నప్పుడు యేసు చాలా సంతోషించి పులకించిపోయాడు. అదే సంవత్సరం నజరేతులో ఒక వర్క్షాప్ని యోసేపు నిర్మించుకున్నాడు బిజినెస్ కోసం. వడ్రంగి పనులు, నాగలి, తోలు, తాళ్ళు, చెక్క పనులు, ఇలా చాలా రకాల పనులు చేసేవాడు. సో అలాంటి ఒక వర్క్షాప్ని పెట్టుకొని నజరేతులో దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. యేసుకు 5వ సంవత్సరం వచ్చే ఒక నెల ముందు క్యారవాన్ ప్రయాణికులతో, అంటే ఒంటెల మీద ప్రయాణించే వారి పరిచయం కానీ, వారితో వ్యాపారాలు కానీ ఉండేవి కాబట్టి వారి ద్వారా నజరేతు ప్రాంతం అంతా కూడా ప్లేగు వ్యాధులు ఎక్కువైపోయాయి. అనేక మంది చనిపోయారు. ఈ ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉండడంతో యేసుకు ఈ వ్యాధి ఎక్కడ అంటుకుంటుందో అని భయపడి, ఏమవుతుందో అనే భయంతో ఈ పిల్లలని బయటకు రాకుండా కట్టిపడేసింది మరియా. నజరేతుకు దక్షిణాన మెగుద్దో దారిగుండా వెళ్ళి మరియ యొక్క సోదరుడి ఇంటికి వెళ్ళింది. దాదాపు 2 నెలలు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత వచ్చారు. యేసుక్రీస్తు వారికి 5 సంవత్సరాలు వచ్చే ఏట నుంచి దైవిక పరంగా మారుతూ వచ్చాడు. దేవుని ఆత్మ అనుభవము, మాటలు, తీరు అంతా కూడా మారిపోయాయి. సాధారణ పిల్లల్లా కాకుండా అందరికంటే భిన్నంగాను, మెచ్యూర్డ్గాను ఉండేవాడట. యేసుకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు, అంటే 5 సంవత్సరాల జన్మదిన వేడుకకు కొంత ముందు చెల్లెలు అయినటువంటి మిరియాం జన్మించటంతో చాలా సంతోషించాడట. ఆ తర్వాత 5 సంవత్సరాలు దాటిన నాటి నుంచి కూడా రకరకాల జీవుల గురించి,
పుట్టుకొచ్చేటువంటి విధానం గురించి, ప్రకృతి గురించి అనేక ప్రశ్నలు అడిగేవాడట. ఇలా చాలా సందర్భాలు, చాలా రకాల ప్రశ్నలు ఉండేవి. యోసేపు సమయాన్ని కేటాయించి మరీ సమాధానం చెప్పేవాడు ఓపిగ్గా. 5వ సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు కూడా అతను ఒక నిరంతర ప్రశ్నగా గుర్తుండిపోయాడు అందరికీ. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ సమాధానం కూడా ఇవ్వలేనంతగా వారికి అర్థం కాని ప్రశ్నలు వినేవారట. 5వ సంవత్సరం పుట్టినరోజు వరకే తల్లి యొక్క బాధ్యత. గలిలయ యూదుల సాంప్రదాయం ప్రకారం 5వ సంవత్సరం వరకే, నిండేంత వరకే తల్లి యొక్క బాధ్యత ఉంటుంది. 5వ సంవత్సరం తర్వాత నుండి తండ్రి బాధ్యత వహించాలి. కాబట్టి మరియ అధికారికంగా యోసేపుకు అప్పగించింది. యోసేపు మేధోపరమైన, మతపరమైన, వృత్తిపరమైన ప్రత్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటికీ కూడా తల్లి మరియ ఇంటి శిక్షణ అనేది ఇచ్చేది. తీగలు, పువ్వులు, తోటలు వీటి గురించి నేర్పిస్తూ ఉండేది. యేసు అరామిక్ భాష, గ్రీకు భాషలను తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. ఆ తర్వాత హిబ్రూ భాష నేర్చుకున్నాడు. హిబ్రూ భాష కొంచెం నేర్చుకున్న తర్వాత అలా చిన్న వయసులోనే 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు, వ్రాయగలడు. 6వ సంవత్సరంలో భూకంపం గురించి అడిగితే వాటి కోసం తెలియదు అని యోసేపు సమాధానమిచ్చాడు. అక్కడ ఉన్నవారందరిలోనూ కూడా యోసేపు తెలివైనవాడు, జ్ఞానవంతుడు, అలాగే చట్టాలు అన్నీ తెలిసినవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి 5 సంవత్సరాలు చాలా చక్కగా నేర్పించాడు. కానీ కొన్ని విషయాలు తెలియదు. అక్కడ ఉన్న బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియదు. అలాంటివి వీళ్ళు కూడా సమాధానం ఇవ్వలేని కొన్ని ప్రశ్నలు, ఇలాంటి కొన్ని అంశాలు ఆయనకి సమాధానం వచ్చేది కాదు. అంతేకాకుండా ఆ సమాజంలో ఆయన గమనించిన ఒక విషయం ఏంటంటే, ఇలాంటి కొన్ని అంశాలు భయంతోనో, లేదా అది దేవుని మీదకు నెట్టివేయడం, లేదా దయ్యాన్ని బాధ్యుల్ని చేయడం, ఆ సాతాను అని చెప్పడం, ఇలాంటి విషయాలన్నీ కూడా సమాజం అంతటి మీద ఉన్నాయని గమనించాడు. 6 సంవత్సరాల వయసున్నప్పుడే ఎలిజబెత్తు, జకర్యా వీరిద్దరు కుమారుడైన యోహాను వీరంతా కూడా మరియ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చారు. యెరూషలేము నుంచి నజరేతుకు వచ్చారు. ఆ టైంలో యోహాను, యేసుక్రీస్తు వారు ఆనందంగా గడిపారు. చాలా ఎక్కువసేపు ఆడుకున్నారట, ఇసుక దిమ్మలతో ఆడుకున్నారట. బట్ తల్లిదండ్రులు మాత్రం వీరిద్దరు గురించి, వారి భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. కారణం ఏంటంటే ఇద్దరూ కూడా దేవుని ప్రణాళిక కోసం పుట్టినవారు, దేవుని ఆశీర్వాదం కలిగినవారు, దేవుని ఆత్మ కలిగినవారు. కాబట్టి వీరిద్దరు గురించి భయపడుతున్నారు, వారి గురించి ఎక్కువసేపు వారు మాట్లాడుకున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం ఇసుక దిమ్మలతో, లేదా వీరిద్దరూ చక్కగా సంతోషంగా ఆడుకున్నారు. ఇక 7వ సంవత్సరం వచ్చేసరికి యేసుక్రీస్తు వారు 7వ సంవత్సరంలో తల్లిని, తండ్రిని ఆశ్చర్యపరిచాడు. భూ సంబంధమైన తండ్రితో పాటు పరలోక తండ్రితో మాట్లాడమని బలవంతం చేశాడట, పట్టుబట్టేవాడట. పరలోక తండ్రితో ఉన్నాడు, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడమని చెప్పేవాడట. గలిలయలో మంచు తుఫాను వచ్చింది ఒకసారి. 2 అడుగుల లోతు మంచు కురిసింది. 100 సంవత్సరాలు వచ్చినంత పెద్దదది. అలాంటిది యేసుక్రీస్తు వారు చూసేటప్పుడు ఆ 7వ సంవత్సరంలోనే ఇసుక తుఫాను కూడా వచ్చింది. ఇసుక తుఫాను కారణంగా ఇంటిపై ఆడుకున్నటువంటి యేసువారు ఆ ఇంటిపై నుంచి దిగేటప్పుడు ఇసుక కంట్లో పడి మెట్ల మీద నుంచి దిగుతుండగా జారి పడిపోయాడు. అలా పడిపోయిన దెబ్బల కారణంగా యేసును మరియా చాలా కాలం పక్కనే ఉంచుకునే ప్రయత్నం చేసింది, ఆమెతోనే ఉంచుకున్నది. ఆ టైంలోనే 4వ కుమారుడైన యోసేపు పుడతాడు. యోసేపు పుట్టినప్పుడు కూడా యేసువారు సంతోషిస్తాడు. ఇక నజరేతులో స్కూల్ డేస్ గురించి చూద్దాం. స్కూల్ డేస్ ఎలా గడిచాయి? యూదుల పిల్లలు 7వ సంవత్సరంలో అధికారికంగా విద్య నేర్చుకునేటువంటి వయసు అది. అప్పటికే యేసు అరామిక్, గ్రీకు భాషలు మాట్లాడేవాడు. హిబ్రూ కూడా చాలా వరకు కూడా వచ్చు. అక్కడ 3 సంవత్సరాలు అంటే 7వ సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు కూడా నజరేతు సినగోగు ప్రాథమిక పాఠశాలలో, నజరేత్ సినగోగు ప్రైమరీ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు అంటే 13వ సంవత్సరం వరకు కూడా అధునాతన పాఠశాలలో విద్య నేర్చుకున్నాడు. ఆ 2 స్కూల్స్ అంటే మన స్కూల్లో ఏముండవు, అవి సినగోగు స్కూళ్ళవి, అవి వేరు. న్యాయ చట్టాలు, పవిత్ర చట్టాలు ఎక్కువగా నేర్పిస్తారు. 13వ సంవత్సరంలో సినగోగు పాఠశాల నుంచి అందరికన్నా విద్యావంతులైన వారిగా పట్టభద్రుడయ్యాడు యేసువారు. సన్ ఆఫ్ కమాండ్మెంట్గా పిలిచారు ఆయన్ని. తల్లిదండ్రులకు ఆయన్ను అలా విద్యావంతుడై పట్టభద్రుడిగా అప్పచెప్పారు. యెరూషలేం పాసోవర్ పస్కాకి తల్లిదండ్రులతో పాటు వచ్చాడు. అక్కడ బైబిల్లో ప్రస్తావన, ఆ సందర్భాన్ని చదువుతాం. కాబట్టి అలా పట్టభద్రుడై ఉన్నాడు కాబట్టే అక్కడ రబ్బీలతో మాట్లాడాడు. యేసుక్రీస్తు యొక్క నైతిక శిక్షణ కానీ, ఆత్మీయత ప్రధానంగా ఇంటిలోనే పొందాడు, ఇంటిలోనే నేర్చుకున్నాడు. అతని నిజమైన విద్య మాత్రం మనుషుల్లోనే క్షుణ్ణంగా అర్థం చేసుకుని మనుషుల ద్వారా నేర్చుకున్నాడు. సినగోగు సంవత్సరాల్లో అతను అమేజింగ్ స్టూడెంట్. 3 భాషలు వచ్చినవాడు, అనేక మంది యువకులకు బోధించినవాడు, అనేక మంది ఈ సినగోగుల్లో కూడా బోధించాడు. నజరేతులో సబ్బాతు జరిగేటువంటి టైంలో కూడా అతను ఆగి ప్రార్థనా మందిరంలో ప్రసంగించమని కోరేవారట ఆయన్ని. యేసుక్రీస్తు వారు 8వ సంవత్సరంలో ఉన్నప్పుడు సైమన్ అనేటువంటి సోదరుడు కూడా జన్మిస్తాడు. యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకున్నవారు, విన్నవారు, నజరేతుకు వచ్చేవారు, యాత్రికులు కూడా ఎక్కువగా దర్శించేవారు ఆయన్ని.
డమాస్కస్ నుంచి గణిత శాస్త్రవేత్త బోధకుడు కూడా ఈయన్ని కలవడానికి వచ్చినప్పుడు గణితం నేర్చుకున్నాడు యేసువారు. సైన్స్ అండ్ మతం రెండిటిలోనూ కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు, ప్రశ్నలు వేస్తూ నేర్చుకుంటూ ఉండేవాడు. ముఖ్యంగా భౌగోళిక శాస్త్రము, ఖగోళ శాస్త్రము రెండిటిని కూడా ఎక్కువ నేర్చుకున్నవాడు. ఇంటి వారికి అర్థమయ్యేది కాదు అట్లాంటి ప్రశ్నలు కానీ, వాటి విషయాలు కానీ, ఆ సందర్భాలు కానీ ఎవరికి అర్థమయ్యేవి కాదు. యెరూషలేము రబ్బీల అకాడమీలో మాస్టర్స్ అయినటువంటి నాహోర్ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు జకరియా ఇంటికి వెళ్ళి ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని కలుసుకోవడానికి నజరేతుకు వచ్చాడు. ఒక పెద్ద రబ్బీ, అలాంటి రబ్బీ యేసుక్రీస్తు వారిని కలుసుకోవడానికి నజరేతుకు వచ్చి యేసును కలిశాడు, చూశాడు, మాట్లాడాడు. యెరూషలేముకు పంపించమని, అక్కడే యూదుల సంస్కృతి, విద్యలో శిక్షణ ప్రయోజనాలు ఉంటాయని చెప్పి బ్రతిమాలుకుని యేసు వారిని యెరూషలేం పంపించమని కోరాడు. ఇలా చాలా ఉన్నాయి. ఇలా చెప్పడానికి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, అనేకమైన విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ బైబిల్లో లేకపోయినా ప్రామాణికం కాదు. ఇవి వారి అలవాట్లు, వారి పుస్తకాల నుంచి గ్రహించబడినటువంటి సంగతులు. ప్రామాణికమైతే కాదు, బట్ యూదుల విషయాలు ఉన్నాయి. ఇక చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా అవి విశేషం లేవని స్కిప్ చేసి ముఖ్యమైనటువంటి రెండు విషయాలు మాత్రమే బైబిల్లో లూకా ప్రస్తావించాడు. ఇవి నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, బట్ యేసుక్రీస్తు వారి బాల్యం అర్థం చేసుకోవడానికి మాత్రమే చూస్తున్నాను. ద యురేంటియా బుక్లో కూడా ఇవి క్లియర్గా వివరించబడ్డాయి. యేసుక్రీస్తు వారి బాల్యం అనేది బైబిల్ ప్రకారంగానూ కూడా, అలాగే యూదుల పుస్తకాల ప్రకారము కూడా మనకు స్పష్టమవుతుంది. ఆయన నజరేతు ప్రాంతంలోనే, నజరేతు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మాత్రమే నివసించాడు, అక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు యెరూషలేముకి పస్కా పండుగకు వారి కుటుంబంతో పాటు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన బాల్యం అనేది గడిచింది. ఆ తర్వాత ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం 30వ సంవత్సరం నుంచి ఆయన పరిచర్య ప్రారంభించబడింది. కాబట్టి ఆయన పరిచర్య నుంచి మరలా ఈ సువార్తలు రాయడాన్ని మనం చూస్తాం. అది యేసుక్రీస్తు వారి యొక్క బాల్యం. యేసుక్రీస్తు బాల్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని అర్థం చేసుకుంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వాక్యంలో యేసు జ్ఞానంతో నిండుకొనిచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని మాట్లాడతారు. మొదటిగా యేసుక్రీస్తు వారు ఆత్మలో బలవంతుడు. యేసును శక్తిగల కుమారుడిగా, యవనుడిగా ఎదిగాడు, ఆత్మలో ఇంకా ఎక్కువే ఎదిగాడు. రెండవది, యేసును జ్ఞానముతో నిండి ఉన్నవాడు అంటుంది బైబిల్. జ్ఞానం అంటే సరైంది నేర్చుకోవడం, కరెక్ట్గా నేర్చుకోవడం. యేసు నేర్చుకోవడమే కాకుండా జ్ఞానాన్ని అభ్యసించాడు, అందరికీ నేర్పించాడు. బాల్యం నుండి జాగ్రత్తగా నిర్మించుకున్నాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని బైబిల్ బోధనల్లో మనం చూస్తాం. ఇక మూడవది, యేసుక్రీస్తు వారిపై దేవుని కృప ఉంది. అది దేవుని అనుగ్రహము, ఆశీర్వాదాలను కూడా సూచిస్తుంది. కాబట్టి యవనస్తులకు లూకా చెప్పినటువంటి ఈ 3 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నతనం నుండే వ్యక్తి స్వభావాన్ని ఎలా నిర్మించుకోవాలో ఈ విషయాలు నేర్పిస్తాయి. యేసులా ఉండాలంటే కేవలం దైవికమైన విషయమే కాదు, జ్ఞానయుక్తమైన, నీతియంతమైనటువంటి ఆత్మీయ విషయాలతో పాటు యేసు జీవితంలో అనేక రకాల వ్యక్తులున్నారు. విభిన్న నేపథ్యాల నుంచి కూడా ఆయన దగ్గరికి హ్యాపీగా వచ్చేవారున్నారు. సన్నిహితంగా ఉండేవాడు, సులభంగా అందరితోనూ కలిసేవాడు, బట్ వివేకంగా ఉండేవాడు, చక్కని మాటలు మాట్లాడేవాడు, ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటూ ఉండేవాడు, సరైన విషయం కోసమే నిలబడతాడు. యేసువారు 12వ సంవత్సరంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 41 నుంచి 49 వాక్యాల ప్రకారం మనకు తెలియజేయబడింది 12వ సంవత్సరం గురించి. పస్కాకు అనేక మంది వస్తూ ఉంటారు. సమాజంలో ప్రయాణిస్తున్న వారు వయసును బట్టి వేరు చేసి ప్రయాణిస్తారు కూడా. అలా ఒకరోజు యేసుక్రీస్తు వారు వారితో లేడని ఆయన తప్పిపోతే తల్లిదండ్రులు వెతుకుతారు కూడా. ఆయన బోధకుల మధ్య దేవాలయంలో కూర్చుని వారి మాటలు వింటూ, ప్రశ్నలు అడుగుతూ వారికి బోధిస్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. 12 ఏళ్ల బాలుడు, అతని చుట్టూ రబ్బీలు, వారే విశ్లేషిస్తున్నారు. 47వ వాక్యంలో ఆశ్చర్యపోయారట వారంతా కూడా. అలా యెరూషలేము రబ్బీలు అంటేనే అన్ని ప్రాంతాలకు ఉన్న గొప్ప బోధకులు యెరూషలేము రబ్బీలు. అలాంటి వారితో 12 ఏళ్ల బాలుడు సంభాషణలో పాల్గొన్నాడు అంటే ప్రవర్తన, జ్ఞానము ఎంత పరిణితి చెంది ఉండాలో ఆలోచించండి. వెతుకుతున్న తల్లిదండ్రులకు 49వ వాక్యం ప్రకారం నా తండ్రి పనిలో ఉన్నాను అని మీకు తెలియదా అంటాడు. తర్వాత 51వ వాక్యం ప్రకారం చూడండి, తల్లిదండ్రులతో పాటు నజరేతుకు వెళ్ళి వారికి లోబడ్డాడు అని కూడా తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడు వ్యతిరేకించలేదు, దేవుని విషయంలో పనిచేస్తున్నాడు, తల్లిదండ్రులకు లోబడుతున్నాడు, ఎక్కడా కూడా జవదాటలేదు. అలా 18 సంవత్సరాల వరకు కూడా ఆయన ప్రస్తావన ఉంది. ఎప్పటి వరకు ఎలా బ్రతికారో ఆ తర్వాత 18వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం కూడా అలాగే బ్రతికారు అని ఒకే ఒక్క వాక్యం ద్వారా లూకా తెలియజేశాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వాక్యం. యేసు జ్ఞానమందు, వయసు యందు, దేవుని దయందు, మనుషుల దయందు కూడా వర్ధిల్లుచున్నాడు అని.
ఆయన ఈజిప్టుకు వెళ్ళినప్పుడు ఈజిప్టుకు వెళ్ళాడు అని రాసింది, యెరూషలేముకు వెళ్ళినప్పుడు యెరూషలేముకు వెళ్ళారని రాసింది. ఇక ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కడి నుంచైనా వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రస్తావించేవారే కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. దేవుని అనుగ్రహం వల్ల ఆయన దేవుని కార్యం గురించి ఆయన సిద్ధపడ్డాడు, నేర్చుకున్నాడు. సిద్ధపడిన తర్వాత 30వ సంవత్సరం నుంచి ఆయన దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని సువార్త కొరకు ఆయన పని ప్రారంభించాడు. అక్కడి నుంచి మాత్రం ఆయన సువార్తను, ఆయన పరిచర్యను అంతా కూడా అవన్నీ మనం బైబిల్లో చూస్తాము, చదువుతాము. సో ఇంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు చిన్నతనంలో, బాల్యంలో చేసిన అద్భుతాలు కూడా ఉన్నాయి. అద్భుతాలు ఉన్నాయి. ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే విషయాలు కూడా మరొక వీడియో ద్వారా నేను చెప్తాను. త్వరలోనే ఆ వీడియో మీ ముందుకు వస్తుంది. సో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలు ఉన్నా, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలు పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా వినడానికి మీ సహకారం చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరకు తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.